వ్యక్తిగత సంబంధం కనుక కలిగి లేకపోతే వాళ్ళకి ఆ కళలకు సంబంధించినటువంటి అర్థం చెప్పి ఉండేవాడు కాదనమాట కదా. ఏ దేవుడు నాకేం చేశారు బాబు, ఏదో ఒకటి పోతారు అని అన్నట్టుగా నిరాశగా ఉండేవాడు. కానీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవునితోటి వ్యక్తిగత సంబంధం కలిగినటువంటి వ్యక్తిగా యోసేపు ఉన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ప్రతికూల సమయంలో, మీ వ్యాధుల్లో, మీ అప్పుల్లో, మీ అవసరతుల్లో, మీ కుటుంబ సమస్యల్లో మీరు దేవునికి దగ్గర సంబంధం కలిగి ఉండటం కోసం ప్రయత్నం చేశారు, లేదు అని అంటే ఏం దేవుడురా అని వదిలిపెట్టేసినటువంటి సందర్భాలు ఏమన్నా ఒకసారి ఆలోచించండి. ఒకవేళ అలా ఆలోచిస్తే మాత్రము మీరు కనుక దగ్గర ఉంటే చాలా ధన్యులు. ఒక రోజుకి మీరు అడిగి ఊహించిన దానికంటే ఉన్నతమైనటువంటి ఆశీర్వాదంలోనికి దేవుడిని నడిపిస్తున్నాడని అర్థం అనమాట. ఒకవేళ ఏ దేవుడురా అని నువ్వు ప్రక్కకి వెళ్ళిపోయినావు అంటే నీ నాశనానికి నువ్వే పెద్ద ఒక గొయ్యి తవ్వుకుంటున్నావు అని అర్థం అనమాట. సరేనా? ఓకే. అలాగే వీళ్ళిద్దరికి కూడా అలా ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి కళలకి అర్థం చెప్తాడు. ఒక ఆయన ఎవరు భక్ష్యకారుడు, ఇంకొక ఆయన పానదాయకుల అధిపతి. సో మొట్టమొదటి పానదాయకుల అధిపతి వచ్చాడు యోసేపు దగ్గరికి. యోసేపుకి కళల గురించి చెప్పాడు అన్నమాట. కళల గురించి చెప్పగానే ఆ కళకి అర్థం చెప్పడం కోసం ప్రయత్నం చేశాడు. ఎవరైనా యోసేపు అర్థం చెప్పాడు, ఇంకేం లేదు, 3 రోజుల్లో నువ్వు విడిపించబడతావు, విడిపించబడిన తర్వాత నీ ఉద్యోగం నీకు వచ్చేస్తుంది అని చెప్పిన తర్వాత అంతటితో ఆగకుండా ఇంకా కాస్త అడుగుల ముందుకే చెప్పాడు అనమాట. ఏం చెప్పాడు? నేను ఇంట్లో అన్యాయంగా వచ్చేస్తున్నాను. ఇంటిలో అనేటువంటి పదం తెలుగు బైబిల్లో ఉంటుంది. అంటే ఈ జైల్లోకి నేను అన్యాయంగా వచ్చేస్తున్నాను, నేను హెబ్రీడును, మా అన్న దగ్గర నేను పొరపాటు చేయలేదు, పోతిపర్ ఇంట్లో నేను పొరపాటు ఎక్కడ కూడా నేను పొరపాటు చేయకుండా వచ్చేస్తున్నాను. కనుక నువ్వు రాజు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత రాజుకు చాలా దగ్గరగా ఉంటావు కాబట్టి నా గురించి కాస్త రిక్వెస్ట్ చేసి నన్ను విడిపించవా అని చెప్పాడు అనమాట. సరేనా? ఎవరికైనా ఆశ ఉంటుంది కదా, మీకు ఎమ్మెల్యే కనుక తెలిసిందనుకో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. లేకపోతే మీ కాలనీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్, సర్పంచ్ ఎవరు తెలిసినాడు ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. లేకపోతే ఎంపీ కనుక తెలిసి అనుకో, సీఎం పిఎం అంటే ఇంకా సూపర్ అనమాట. మన కార్ల మీద కూడా ముందు వెనక పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా రాసుకుని తిరిగేస్తున్నారు కదా, అట్లా తిరగొచ్చు అనమాట. సో సీఎం గారి తాలూకా, పిఎం గారి తాలూకా అని చెప్పేసి రాసుకుని తిరుగుతూ పోలీసులు కూడా భయపడి నమస్తే చేస్తారు అనమాట. అలాగే ఈయన కూడా నువ్వు ఆయన దగ్గరికి వెళ్తున్నావు కదా, నాకు కొంచెం గుర్తు చేసుకో అని అన్నాడు అనమాట. సో గుర్తు చేసుకుంటే ఈయన ఏం చెప్పాడు కదా, ఎక్కడ ఉంటుంది 12వ వచనంలో యోసేపు అని స్టార్ట్ చేసి 15వ వచనం చివరిలో అతనితో చెప్పాను అన్నట్టు స్టోరీ అంతా కూడా